నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఇవ్వకూడదనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు బహిర్గతమయ్యి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు 70-80 సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోని, మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ నేటి వరకు కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందకుండా ఈ జాతుల యొక్క వాటాని దిగమింగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బంద్కు 18వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చినటువంటి బీసీ జేఏసీల బంద్కు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో, వార్తలకు, పత్రికలలో, టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి యొక్క అనేక ప్రాంతాల్లో అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూ బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం, ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు బంద్కు పిలుపునిచ్చినప్పటికీ కూడా అనేక చోట్ల పాక్షికమైనటువంటి బంద్ మాత్రం జరిగిందనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలన్నిటికీ కూడా బీసీల యొక్క ఓట్ల మీద ప్రేమ తప్పితే బీసీల యొక్క హక్కుల గురించి, బీసీలకు అనేక సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదనే దానికి నిన్న జరిగినటువంటి బంద్, ఆ బంద్లో వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి, 9వ నెంబర్ జీవో పెట్టిన రోజే మెజార్టీ ప్రజలకు అధికారమే లక్ష్యంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు నిండు శాసన మండలి సాక్షిగా వారు మాట్లాడినటువంటి విషయాలు ఈ సమాజం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఈ బిల్లుతోని, ఈ ఆర్డినెన్స్తోని మా జాతులకు 42% రిజర్వేషన్ వస్తుందంటే మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పమని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా వాళ్ళ నిలబడనటువంటి ఆర్డినెన్స్కు, నిలబడినటువంటి 9వ నెంబర్ జీవోకు ఏ రకంగా ఈ పార్టీలు మద్దతు ప్రకటించినాయో బీసీ సమాజం
ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ఈ బీసీ సమాజం 70-80 ఏళ్ల నుండి ఏదైతే మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ ప్రజల్ని అణగారినటువంటి వర్గాలుగా ఎలాంటి అవకాశాలు దక్కకుండా చేసినటువంటి పార్టీలు మరి మళ్ళీ ఇవాళ బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో మళ్ళీ మోసం చేసేటటువంటి కుట్రల్ని ఈ సమాజం గుర్తించాల్సిందిగా మరి ఈ మీడియా ద్వారా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీలకు మరి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఎలాంటి హక్కులు మరి అందవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా మరి ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి ఈ ప్రజల్లో ఉండబడినటువంటి 4-5% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో మరి వరుసగా పార్లమెంటు ఉభయ సభల్లో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గరకు వచ్చి రాష్ట్రపతి దగ్గర నుండి బిల్లు మరి పాస్ అయ్యి ఇవాళ ప్రజలకు రిజర్వేషన్ అందించిన సమయంలో 3-4 రోజులు మాత్రమే కాలయాపన లేకుండా మరి అది చేరిపోయింది. మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి వీళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడితే మాత్రం మరి వాళ్ళ 1972 నుండి మరి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాయి తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా తమాషా ప్రకారం వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బంద్లో మరి ఆ బంద్ సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి యొక్క బీసీలు ఇచ్చినటువంటి బంద్ ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లల్లా మరి ఇవాళ ఇక్కడ సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు పాల్గొనలేదో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల దగ్గరకి ఎవరైతే వాళ్ళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ల తరబడి మరి ఇక్కడ శాసనసభ్యునిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు, గెలిచినటువంటి నాయకుడు కావచ్చు, మరి అనేక హోదాల్లో వాళ్ళ తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యమాని బీసీల ఓట్లతోని మరి రాజకీయంగా ముందుకు వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా మరి అడుగడుగున రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిలదీయాల్సిందిగా బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణబద్దులై ముందుకు పోయారో మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగడుగున ఎండగడుతూ మరి బీసీలంతా ఏకమై మరి 42% రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క ద్రోహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓట్లతోనే ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు, బీసీ మేధావులకు, బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది. అందరం ఐక్యమైన వాళ్ళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలన్నిటి కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.